శివాజీకి సపోర్టుగా ఉన్నారు అని చెప్పి కుక్కతోక నడిపిస్తున్న ఒక జర్నలిస్టు, కుక్క నడిపిస్తుంది తోకని, అంతేగాని తోక కుక్కని నడిపించదు. అలాంటి ఒక మహానుభావుడైన సీనియర్ జర్నలిస్టు మాట్లాడిన తరువాత ఈ సమస్యకి పరిష్కారం లభించలేదు కాబట్టే మనం ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. ఏం చేసుంటే బాగుండేది అని ఏ ఒక్కళ్ళు ఆలోచించట్లేదు. ఏంటి ఆ రోజు శివాజీ మాట్లాడిన దానికంటే ముందుగా ఆ ఫ్యాషన్ మాల్లో నిధి అగర్వాల్ పైన జరిగిన అప్పుడు, ఇప్పుడు మనము టెర్రరిస్టులు పట్టుకోవాలి అంటే జూమ్ చేసి ఏదైతే ఇన్పుట్ ఉంటుందో జూమ్ చేసి మనుషులను గుర్తిస్తారు కదా, మరి వాళ్ళు కూడా ఒక రకంగా టెర్రరిస్టులే. నిధి అగర్వాల్ పైన అలా చేసిన వాళ్ళని గన పట్టుకుని ఉన్నట్లయితే శివాజీ అక్కడ మాట్లాడి ఉండేవాడు కాదు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా నేను ఫీల్ అవుతున్నా. షీ టీమ్స్ ఉంది కదా, ఏం చేస్తుంది షీ టీమ్స్? పోలీసు ఉన్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళకి అవసరం లేదా? పోనీ సుమోటోగా అయినా తీసుకోవచ్చు కదా, ఎందుకు చేయలేదు? మొదటి రోజు ఈ టాపిక్ మీద మాట్లాడినప్పుడు మీరు టెర్రరిస్టులు పట్టుకున్నట్లే మామూలు సమాజంలో తిరుగుతున్న టెర్రరిస్టులు ఉన్నారు, వీళ్ళని పట్టుకోండి అని మాట్లాడితే ప్రభుత్వానికి చీమ కొట్టలేదు. దాంతో ఇదేదో నేను ఒక సంఘ సంస్కర్తని అన్నట్లు శివాజీ మాట్లాడినప్పుడు అక్కడ కోతుల్లాగా కిచ్చ నవ్వారు. వాళ్ళు కూడా నిందితులే. అతను సామాన్లు అనగానే నవ్వేరు చూడండి, వాళ్ళని జూమ్ చేసి వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకురా నీకెందుకు నవ్వొచ్చింది, మంగపతి అని ఎంకరేజ్ చేశారు కదా, వాళ్ళని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పట్టుకోకపోవడమే చాలా మంది కోతులకి మాటలు వచ్చినాయి ఈరోజు.